హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గౌరీరామ్. ఈరోజైతే మనం జున్ను పాలు లేకున్నా జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, 3 యాలకులు వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్. 6-7 మిరియాలు, నల్ల మిరియాలు వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్. ఆ రెండు మెత్తగా పొడి అయినంత వరకు బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్. దంచుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా దంచుకున్న తర్వాత అది పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక గిన్నె తీసుకొని పాల ప్యాకెట్ కట్ చేసుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్. గిన్నెలో పోసుకున్నాక మనం బెల్లం తురిమి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అందులో పాలల్లో వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా. తర్వాత మనం దంచి పెట్టుకున్న మిరియాలు, యాలకుల పొడిని కూడా అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. కామధేను ప్యాకెట్ కూడా తీసుకొని అది కట్ చేసి అందులో వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం కూడా బాగా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ప్యాకెట్ అయితే చూడండి ఫ్రెండ్స్, 70 రూపాయలు పడింది కామధేను ప్యాకెట్. ఏ గ్రాసరీ స్టోర్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ షాప్లో అడిగితే కామధేను జున్ను పౌడర్ అంటే ఇస్తారు ఫ్రెండ్స్. స్టవ్ పై ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని అందులో 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ పోసుకున్నాక దానికి ఇంట్లో స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. స్టాండ్ లేకపోతే మేము గిన్నె పెట్టి గిన్నెలో కొంచెం వాటర్ వేసి అది తేలకుండా ఉంచాం ఫ్రెండ్స్. వాటి మీద జున్ను పాల గిన్నె పెట్టాం ఫ్రెండ్స్. దాని మీద చిన్న వాటర్ పడకుండా ఉండడానికి మూత పెట్టి పైన ఇడ్లీ కుక్కర్ మూత కూడా పెట్టి స్టవ్ వెలిగించాం ఫ్రెండ్స్. అది మీడియం ఫ్లేమ్లో 15-20 మినిట్స్ వరకు ఉడికించాలి ఫ్రెండ్స్. అలా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇలా మూత తీసి పైది కూడా తీసి ఒకసారి మన దగ్గర నైఫ్ ఉంటే నైఫ్ దాంతో ఒకసారి ఇలా అంటే మనం దానికి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టు ఫ్రెండ్స్. ఏమైనా అంటుకుంటే ఇంకా ఉడకలేదు, ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మాకైతే ఉడికిపోయింది, అందుకనేసి ఇంకా చల్లారేంత వరకు బయటన పెట్టాం ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి మేమైతే మార్నింగ్ టైం చేసుకున్నాం కదా, ఒక 2 అవర్స్ పెట్టి తర్వాత దాన్ని తీసి చుట్టూ ఇలా ఒకసారి ఇది స్పూన్తో అనేసాం ఫ్రెండ్స్. అనేసిన తర్వాత ఒక కిందన ప్లేట్ పెట్టి గిన్నెని బోర్లించి వెనకని ఇలా ట్యాప్ చేస్తే జున్ను అయితే ప్లేట్లో సరిగ్గా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. గట్టిపడింది కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చింది పర్ఫెక్ట్గా. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే జున్ను ఇంకా మా ఇంట్లో వాళ్ళకి, నేను మా ఆయన మా పిల్లలే ఉంటాయి కానీ ఎవరికి ఇంకా కావాలన్నారు ఫ్రెండ్స్. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ముక్కకు కట్ చేసి పిల్లలకి, మా హస్బెండ్కి ముక్కలు పెట్టి సర్వ్ చేశాను ఫ్రెండ్స్. వాళ్ళైతే చాలా బాగుందని తిన్నారు ఫ్రెండ్స్. రొట్టెలు వేసుకొని మరి చాలా బాగుందా మళ్ళీ చేయమ్మా అనేసి కూడా మా పిల్లలు అడిగారు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈ కొలతలతో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, జున్ను కూడా గట్టిగా ముక్కల్లో ఎలా వచ్చిందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్.